డాక్టర్ న్యూస్ చాప కింద నీరులా చాలా స్పీడ్గా వచ్చేసింది. హెచ్ఎంపీవీ వైరస్ 1, 2, 3, 4 ఇలా లెక్క పెడుతున్న కొద్దీ కేసులు పెరుగుతూ వచ్చాయి. నమోదైన కేసులన్నీ కూడా చిన్నపిల్లలవే. 5 ఏళ్ల లోపు పిల్లలపైనే తన ప్రతాపం చూపిస్తోంది అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో అధికారికంగా 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో కూడా 2 డిశ్చార్జ్ అయ్యారు. అయినా చైనా వైరస్ను లైట్గా తీసుకోవడానికి లేదు. దాని ప్రభావానికి స్టాక్ మార్కెట్లు ఇవాళ పాతాళానికి పడిపోయాయి. ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇంతకు మరోసారి కోవిడ్-19 రోజులు రానున్నాయా? ఇండియాలో లాక్డౌన్ ఏమైనా వస్తుందా? బాబోయ్, వైరస్ మన దాకా వచ్చేసింది. అయ్యో, వైరస్ మన పక్కూరికి చేరింది. అమ్మో, వైరస్ పిల్లలపైనే తన ప్రతాపం చూపిస్తోంది. నెంబర్ 1 కేసు బెంగళూరు. నెంబర్ 2 బెంగళూరు. నెంబర్ 3 అహ్మదాబాద్. నెంబర్ 4 కోల్కతా. ఒకే రోజు 4 హెచ్ఎంపీవీ కేసులు. కోవిడ్-19 ఒక్క కేసుతో మొదలై తర్వాత దేశం మొత్తాన్ని కుదేల్చేసింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ తొలి రోజే 4 కేసులతో ఇండియాలోకి ఎంటర్ అయింది. చూస్తుంటే మరోసారి లాక్డౌన్ తప్పదా అన్నట్లుగా మారిపోతోంది సిచ్యువేషన్. ప్రాణాంతకం కాదు, కానీ ప్రాణాలు తీయదన్న గ్యారంటీ లేదు. జస్ట్ జ్వరం లాంటిదే, కానీ న్యూమోనియాకు దారి తీయదన్న గ్యారంటీ లేదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పిల్లల ప్రాణాలను క్షణాల్లో కబళించేయగలదు. సో ఇండియా నమోదైంది 4 కేసులే అని లైట్ తీసుకోవద్దు. అసలే శీతాకాలం, వైరస్లు పెట్టరేగిపోయే మహారెండకాలం. ఏమాత్రం అజాగ్రత్తొద్దు. ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ పిల్లలవే, అది 13 ఏళ్ల లోపు వారివే. 2025 వైరస్ల కాలమంటూ ప్రపంచ పండితులు జోస్యాలు చెప్తూ భయపెడుతోంటే దాన్ని నిజం చేస్తూ ఆ చైనాలో మరో కొత్త కరోనా పుట్టుకొచ్చింది. ఇప్పటికే అక్కడ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. ఆ మహమ్మారి కొత్త కరోనాపై చైనా దేశం నోరు మెదపడం లేదు. కానీ సిచ్యువేషన్ మాత్రం మహా డేంజర్ గా ఉందని సమాచారం. ఇటు శ్మశానాలకు శవాలు క్యూ కడుతున్నాయన్న వార్తలొస్తున్నాయి. కేసులు లెక్కలేవు, కానీ లెక్క పెడితే మాత్రం ఊహించని విధంగా ఉంటాయని తెలుస్తోంది. డాక్టర్లో వైపు భయపడద్దని కాస్త భరోసా ఇస్తున్నా దాని స్పీడ్ చూస్తుంటే మాత్రం కరోనాకి మించి ప్రభావం చూపిస్తుందేమో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం మన ఇండియాలో హెచ్ఎంపీవీ కేసులు ఒకే రోజు 4 నమోదయ్యాయి. 2 కర్ణాటకలో, మరో 2 గుజరాత్, వెస్ట్ బెంగాల్లో నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో 8 నెలల బాలుడికి హెచ్ఎంపీవీ సోకింది. ఆసుపత్రి ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షలు హెచ్ఎంపీవీని నిర్ధారించాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. పిల్లలకి ప్రయాణ చరిత్ర లేదు, పేరెంట్స్ కూడా ఎక్కడికి వెళ్లలేదు, అయినా వైరస్ సోకింది. ఇలా ఫస్ట్ కేసు నమోదైందనే భయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్న సమయంలోనే 2వ కేసు బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో నమోదైంది. ఈ 2 కేసుల గురించి చర్చిస్తోన్న సందర్భంలోనే అహ్మదాబాద్, వెస్ట్ బెంగాల్లో 2 చిన్నారులు హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలతోనే ఆస్పత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి. ఇంకేముంది, ఒకే రోజు 4 కేసులు వేర్వేరు ప్రాంతాల్లో నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేసింది. చాలా స్పీడ్గా కేసులు నమోదు కావడంతో మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అటు ఢిల్లీలోని పలు హాస్పిటల్స్ లో ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ మాదిరిగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయొచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఎక్కువ. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఈ మధ్యలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. భారత్లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ప్రజలపైనే కాదు, ఇటు స్టాక్ మార్కెట్లపైనా పడింది. దేశంలో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూచీలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను పడేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పతనం కాగా
నిఫ్టీ 23,550 స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 12 లక్షల కోట్ల మేర క్షీణించి 439 లక్షల కోట్లకు చేరింది. ఉదయం సెన్సెక్స్ 79,281.65 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. కానీ బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీని గుర్తించినట్లు వార్తలు రావడంతో సూచీల పతనం ప్రారంభమైంది. అనంతరం భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 77,781.62 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 1,258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.82గా ఉంది. సెన్సెక్స్ ఇంతలా పతనం అవడానికి చైనా వైరస్ కేసులు భారత్లో నమోదు కావడంతో సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఉదయం ఫ్లాట్ గా సూచీలు ప్రారంభం కాగా బెంగళూరులో 2, గుజరాత్లో 1 కేసు నమోదైనట్లు వెంటనే వార్తలు రావడం కలకలం రేపింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చైనా సహా మరికొన్ని దేశాలపై టారిఫ్ల భయం వెంటాడుతోంది. దీంతో జపాన్, నిక్కీ, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్ వంటి అధిక వెయిటేజీ ఉన్న స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి కారణమయ్యాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమని అనలిస్టులు విశ్లేషణ. ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా హెచ్ఎంపీవీ వైరస్ పై అప్రమత్తమయ్యాయి. కర్ణాటకలో కేసులు నమోదు కావడంతో వైరస్ పై టెన్షన్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ స్టార్ట్ అయింది. జనమంతా సిటీ నుంచి ఊళ్లకు, గ్రామాల నుంచి సిటీలకు కోట్ల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదు. దీనికి తోడు బెంగళూరు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఐటీ, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అందులోనూ సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో వేలాది మంది అటు ఇటు జర్నీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. నేను నిరంతరం 4 రోజులుగా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఐసీఎంఆర్తో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం. ఇవాళ కూడా ఒక సేఫ్టీ ప్రోటోకాల్ను కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ వస్తే యాంటీవైరల్ డ్రగ్స్ నిల్వల గురించి కానీ డ్రగ్ హౌసెస్లో పెట్టాలన్న విషయం, అదేవిధంగా పీసీఆర్ టెస్టులు చేయడానికి కూడా మల్టీప్లెక్స్, యూనిప్లెక్స్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రొక్యూర్ చేసే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆరోగ్య వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకుని హెచ్ఎంపీవీ వైరస్ ఆంధ్రాలో పెద్దగా ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కరోనా కొత్త వైరస్ గత 10 రోజుల్లో 600 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది తరలివచ్చే కుంభమేళాపై ఈ వైరస్ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్ వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇప్పటికే సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలు తక్షణమే నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు కుంభమేళాకొచ్చే వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ముప్పుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తున్నారు. 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆసుపత్రుల్లో ఉండేలా చూస్తున్నారు.